ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 7వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు మనం దేవుడు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక చిన్న కథను మీతో పంచుకుంటాను. ఒక వ్యక్తి ఒక పందిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడు. దానికి ప్రతిరోజు చక్కగా స్నానం చేయించి మెడకు అందమైన రిబ్బన్ కడతాడు. అతను ఎక్కడికి వెళ్తే ఆ పంది కూడా అతనిని అనుసరిస్తూ ఉంటుంది. చూసేవారికి అందరికీ ఎంతో వింతగా కనపడుతుంది. అతను ఒకరోజు సముద్ర ప్రయాణం చేస్తూ పందిని కూడా వెంట పెట్టుకొని వెళ్తాడు. ఆ ఓడలో అటు ఇటు తిరుగుతూ పంది కాలు జారి సముద్రంలో పడిపోతుంది. అతను వెంటనే కెప్టెన్ దగ్గరకు వెళ్ళి, అయ్యా, నా పంది సముద్రంలో పడి మునిగిపోతుంది, ఎలా అయినా దానిని రక్షించండి అని వేడుకుంటాడు. వెంటనే కెప్టెన్ అంటాడు, బాబు, పంది కోసం ఈ ఓడను ఆపటానికి కుదరదు అని జవాబిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే, అయితే మనిషి పడిపోతే ఆపుతారా అని మరలా ప్రశ్నిస్తాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఖచ్చితంగా ఆపుతానని జవాబిస్తాడు. వెంటనే అతను సముద్రంలోనికి దూకుతాడు. ఆ కెప్టెన్ వెంటనే ఆ ఓడను ఆపి నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని, అతనితో పాటు పందిని కూడా రక్షించి సురక్షితంగా ఓడలోనికి చేరుస్తాడు. అలానే ఈ సృష్టి కంటే మానవుడు ముఖ్యమని దేవునికి తెలుసు. అందుకే సృష్టినేమో మాటతో కలుగజేశాడు, మనల్ని మాత్రం ఎంతో ప్రేమతో తన స్వహస్తాలతో సృజించాడు. దేవుడు మనకిచ్చిన విలువను మనం కాపాడుకోలేక పాపంలో శాపంలో మునిగిపోయి నశించిపోతున్న మనల్ని కాపాడటానికి, ఆ పాపము నుంచి మనల్ని రక్షించటానికి దేవుడు ఈ లోకంలో మరలా జన్మించాడు. క్రిస్మస్ అనగానే సంబరాలు చేసుకోవటం కాదు, కానీ దేవుడు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో గ్రహించి దానికి అనుగుణంగా బ్రతకటమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ సంవత్సరం నుంచైనా అట్టి రీతిగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.